హాయ్ అండి. వెల్కమ్ టు నైలిస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఫిష్ ఫ్రై బనానా లీఫ్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, 2 ఇంచుల అల్లం, ఉల్లిపాయలు ఒక 5, 6, వెల్లుల్లిపాయ రేఖలు ఒక 10, 12 అండి, కరివేపాకు 2 రెబ్బలు. మీ కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను ఒక 15 వేసాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 2-3 మినిట్స్ చాలండి ఫ్రై అవ్వడానికి. ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కలర్ చేంజ్ అవుతే చాలు, బాగా డీప్ ఫ్రై అవసరం లేదు. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ధనియాలు ఫ్రై అవుతున్నప్పుడు స్మెల్ తెలుస్తుందండి బాగా ఫ్రై అయినట్టు. అప్పుడు ఒక చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చాలు, పక్కన పెట్టుకుని అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఒక 2 మినిట్స్ మళ్ళీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. సో ఇవన్నీ వేసిన తర్వాత కూడా బాగా కలపాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే చాలు. సో ఇప్పుడు పక్కన వేరే ప్లేట్లో అవి చల్లారి పెట్టుకోవాలండి. ఫ్రై చేసుకున్న దాన్ని చల్లారి పెట్టుకుని పేస్ట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. సో ఇప్పుడు శుభ్రంగా కడిగిన మనం ఫిష్ ఉంది కదండి, దానికలా ఘాట్లు పెట్టాం. సో దానికి ఈ మసాలా పేస్ట్ని బాగా అప్లై చేయాలి. 2 వైపులో బాగా అప్లై చేయాలండి. ఆ ఫిష్కి మధ్యలో ఏదైతే ఘాట్లు ఉన్నాయో దాంట్లో కూడా మసాలా వెల్లుల్లి అప్లై చేస్తే బాగుంటుంది. సో ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలండి. సో తర్వాత ఒక అరటికాయ ఆకు తీసుకుని, బనానా లీఫ్ శుభ్రంగా కడిగిన ఆకు తీసుకుని ఇలా చూపించిన విధంగా లైట్గా వేడి చేయాలండి. ఇలా వేడి చేసిన దానికి ఏమవుతుందంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు చిరిగిపోకుండా ఉంటుందన్నమాట. సో దానికి ఆయిల్ అప్లై చేసి మనం ఏదైతే మసాలాతో మ్యారినేట్ చేసిన ఫిష్ తీసుకుని దాన్ని చూపించిన విధంగా ఇట్లా ఫోల్డ్ చేసి పొట్లం కింద కట్టాలి. సో దానికి మీరు ఒక థ్రెడ్ యూస్ చేస్తే చాలండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకుని థ్రెడ్తో టై చేసేయండి. సో ఇప్పుడు రెడీగా ఉన్నాయి కదండి. ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఈ రెడీగా ఉన్న 2 బనానా లీఫ్లో ఉన్న ఫిష్ ఫ్రైని లోపల పెట్టి ఒక 15 మినిట్స్ చాలండి. ఒకవైపు 15 మినిట్స్, ఇంకో వైపు 15 మినిట్స్. అంటే ఫిష్ సైజుని బట్టండి. నేను తీసుకున్న సైజుకి ఒక 15 మినిట్స్ అయితే బాగుంటుంది. ఒక సైడ్ 15 మినిట్స్, ఇంకో సైడ్ 15 మినిట్స్. సో టోటల్గా 30 మినిట్స్ కావాలన్నమాట. సో తర్వాత ఇలా పక్కన ప్లేట్లో పెట్టుకొని ఓపెన్ చేస్తే అబ్బా ఏం స్మెల్ అండి. ఆ బనానా లీఫ్లు బాగా ఉడికింది కదా, ఆ బనానా లీఫ్, ఆ ఫిష్ ఫ్రై స్మెల్, మసాలా, అబ్బా సూపర్ స్మెల్ అండి. చూసారా ఎంత బాగా ఉడికిందో. రెడీ అండి. ఇంకేంటి, ఇది కేరళ స్పెషల్ అండి యాక్చువల్గా. థ్యాంక్ యూ.